ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాము ప్రస్తుతానికి. 4 అండ్ 5th ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ డైమెన్షన్స్ అనేటువంటిది ఏమిటి అంటే వేరొకగా చూడడము, వేరుగా పడడము, ఈ శక్తిలో ఉండే ఒక వలయాలు. ఇవి లెక్క పెట్టడానికి ప్రపంచంలో ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకంటే అన్ని లెక్క పెట్టలేనన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక కొంచెం 5-6 ఏళ్ల క్రితం కొంత, ఇంకా అలాగే వేల సంవత్సరాలు ఇలా వెళితే అంతవరకు రీచ్ అయిన వాళ్ళు, ఎలాగైతే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు, ఆదిపరాశక్తి అమ్మవారు. ఆది పరాశక్తి అంటే శక్తిని ఉపయోగించడమే. స్త్రీ అని అక్కడ మనం అర్థం రాదు. శక్తి అనేటువంటి గ్రామటికల్గా మనం దాని శక్తి అని, ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కానిది శక్తి. ఆ ఆదిపరాశక్తి ఒక చోట ఉండడమే కాకుండా సర్వవ్యాపకురాలు. సర్వత్రా ఆ తల్లి నిలయమై కొలువుతీరున్నది. శివస్వామి యొక్క అనుగ్రహం చేత, ఆ తల్లి కృపచేత శివస్వామి వారు రావడం జరిగింది. ఆ శివస్వామికి మరి మనం అకల్టిజంలో ఆ శివస్వామికి కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి ఒక చక్కటి నామధేయం ఉన్నది. అంటే కైనెటిక్ ఎనర్జీ అని అంటే మనం పామరిక అర్థం చేసుకునే భాషలో నడయాడే శక్తి అని అర్థము. అది కైనెటిక్ ఎనర్జీ. అయితే శివుడు అనేవాడు చాలామంది మనం తెలిసి ఏంటంటే ఒక సంసారం ఉంది, పార్వతీ తల్లి ఉంది, తర్వాత మరి వినాయకుడు ఉన్నారు, మరి 2 కొడుకులు, తండ్రి, ఇంకా పాముల ఆభరణాలుగా చేసుకోవడం, ఇవన్నీ మనం స్టోరీల్లో చూస్తున్నాము. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే వారు, ఆ శివుడు వేరు. శివలోకం ఉన్నదండి పైన. అది చాలామందికి పరిచయం లేదు. ఈ శివుడే తెలుసు, లేకపోతే శ్మశానంలో కూర్చునే శివుడు తెలుసు. కాలుడుగా, భైరవుడుగా ప్రతి భారతదేశంలో ఏ ఊరు వెళ్ళినా కూడా మీరు శ్మశానంలో తప్పకుండా శివ విగ్రహం లేకుండా ఏ శ్మశానాలు ఉండవు. మరి ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అవి కావు ఇప్పుడు నేను చెప్పేటువంటిది. ఆ శివ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది వేరు. ఆ శివలోకం వేరు. అక్కడ ఎనర్జీ పుంఖాలు పుంఖాలుగా విశేషంగా వెదజల్లుతూ వ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. అది ఆదిపరాశక్తి మూలం. కైనెటిక్ ఎనర్జీ స్వరూపంలో ఉండే శివస్వామి వారు విశ్వ స్వరూపులుగా అయ్యారు.